ఏపీ టెట్ షార్ట్ నెంబర్ 13 6th క్లాస్ మ్యాథ్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ముందుగా మనం సహజ సంఖ్య అంటే 1తో మొదలై ఇన్ఫినిటీ వరకు ఉండే సంఖ్యా సమితి. పూర్ణాంకాలు 0తో మొదలై ఇన్ఫినిటీ వరకు గల సంఖ్యా సమితి. ఉత్తర సంఖ్య అంటే ఏదైనా సంఖ్య లేదా అంకెకు ఒకటి కలపగా వచ్చే సంఖ్య. అంటే 1 + 1 చేస్తే 2 వస్తుంది. కాబట్టి 2 అనేది 1కి ఉత్తర సంఖ్య. అలాగే పూర్వ సంఖ్య ఏదైనా ఒక సంఖ్య లేదా అంకెకు ఒకటి తీసివేయగా వచ్చే సంఖ్య. ఇప్పుడు 7 ఉంది, 7లో 1 తీస్తే 6. సో 6 అనేది 7 యొక్క పూర్వ సంఖ్య. ప్రతి సహజ సంఖ్యకు మరియు ప్రతి పూర్ణాంకానికి ఉత్తర సంఖ్య ఉంటుంది. కానీ సహజ సంఖ్యల్లో 1కి పూర్వ సంఖ్య ఉండదు. అదేవిధంగా పూర్ణాంకాలలో 0కి పూర్వ సంఖ్య ఉండదు. ఇక్కడ చూడండి, మనకి సహజ సంఖ్యలు అనేవి 1తో మొదలవుతాయి. కాబట్టి 1కి పూర్వ సంఖ్య అనేది ఉండదు. అలాగే పూర్ణాంకాలు కూడా 0తో మొదలవుతాయి. కాబట్టి 0కి కూడా పూర్వ సంఖ్య అనేది ఉండదు. కానీ మనకి ప్రశ్న అడిగేటప్పుడు పూర్ణాంకాలలో 1కి పూర్వ సంఖ్య ఉంటుందా, ఉంటే ఏంటి అంటే అప్పుడు ఉంటుంది పూర్వ సంఖ్య 0. ఎప్పుడు పూర్ణాంకాలలో అయితే. అలా కాకుండా సహజ సంఖ్యల్లో 1కి పూర్వ సంఖ్య ఉంటుందా అంటే ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మిగిలిన అన్నింటికి పూర్వ సంఖ్యలు ఉంటాయి. మిగతా అన్ని నంబర్స్కి పూర్వ సంఖ్యలు అనేవి ఉంటాయి. అలాగే అతి చిన్న సహజ సంఖ్య 1, అతి చిన్న పూర్ణాంకం 0. చివరగా సహజ సంఖ్యలు అన్నీ పూర్ణాంకాలు, కానీ పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్యలు కావు. అంటే ఇక్కడ సహజ సంఖ్యలు అన్నీను పూర్ణాంకాల్లో ఉంటాయి, కానీ పూర్ణాంకాలన్నీ సహజ సంఖ్య సమితిలో ఉండవు. ఎందుకంటే ఇక్కడ 0 అనేది మిస్ అవుతుంది కాబట్టి.